హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఏవై అమ్మాయిని మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి క్యారెట్ ఎగ్ రైస్. మీకు వంట చేసే మూడ్ లేనప్పుడు, హడావుడిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఈజీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయాలి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం నిలువుగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ తురుమును వేసుకోవాలి. నేను 2 క్యారెట్లను తురుముకున్నాను. ఇందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ 70% ఉడికిన తర్వాత ఇందులో 3 కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి. కొంచెం సేపు మూత ఉంచడం వల్ల కోడిగుడ్డు కొంచెం మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత నెమ్మదిగా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఉడికించిన అన్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పును సరిపోకపోతే ఉప్పును యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి, ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.